ఆ శమునిపల్లి ఆ ప్రాంతంలో ఎక్కడో ముట్టించిపోతే ఇవాళ దాదాపు 5-6 గ్రామాలలో కొన్ని వేల ఎకరాలలో ఉన్న పంట వ్యర్థాలు, అంతేకాకుండా ఒడ్ల పొంటి రోడ్ల పొంటి ఉన్న పచ్చని చెట్లు, ఎన్నో జీవులు ఇలా అగ్నికి ఆపుతాయి. ఇక ఆపుదాం. నాగరికత ఉన్న ప్రతి మనిషి, నాగరికత తెలిసిన ప్రతి మనిషి కూడా ఈ విషయంలో ఇది ఒక ఉద్యమంగా చేపట్టి మన భూమి మీద మంటలను చల్లార్చుదాం, మంటలకు ఛాన్స్ ఇవ్వగలుగుతాం. లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత మన యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ మనమే కాదు ప్రాణులే ఉండని పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఇది ఒక అంగారకుడిలాగా అయిపోయే పరిస్థితి. రైతన్నలే ఈ యొక్క దేశానికి వెన్నుముక. ఆ రైతన్నలు ఈ విషయంలో కూడా అర్థం చేసుకుంటే మనకు దూకాలేదే.